హాయ్ అండి, ఈరోజు మనం ఇన్స్టెంట్ వడలు ఎలా చేసుకోవాలో చూద్దాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద రెగ్యులర్గా చేసుకునే టిఫిన్స్ బోర్ కొట్టేస్తే ఈ ఇన్స్టెంట్ వడలు ప్రిపేర్ చేసేసుకోండి. ఈ వడల కోసం మనం ఏ పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదండి. అప్పటికప్పుడు ఈ వడల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటాయి. మరి ఇంత టేస్టీ అయిన వడల్ని ఎలా చేసుకోవాలో ఒకసారి మనం దీని ప్రాసెస్ని ఒకసారి చూసేద్దాం. ముందుగా ఇలా మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు అటుకులు తీసుకోవాలి. ఈ బొంబాయి రవ్వని అటుకుల్ని మెత్తగా పౌడర్ అయ్యేలాగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇలా ఒక బౌల్లోకి వేసేసుకుందాము. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. కొంచెం కూడా వాటర్ లేకుండా అచ్చం పెరుగుతోనే కలుపుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పెరుగు వేసేటప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉన్న పెరుగే వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొంచెం పుల్లగా ఉన్నా కూడా టేస్ట్ మారిపోతుంది. పిండి మొత్తాన్ని ఇలా కలిపేసుకున్నాం కదా, ఇలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పిండి నానితే వడలు చాలా బాగా వస్తాయండి. ఒక 10 నిమిషాల పాటు దీన్ని మనం నానబెట్టేసుకోవాలి. ఒకసారి మూత తీద్దాము. పిండి చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఉడకపెట్టుకున్న బంగాళదుంపని వేసుకోవాలండి. ఈ వడలకి బంగాళదుంప వేస్తేనే కొంచెం మెత్తగా సాఫ్ట్గా వడలు కూడా టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు ఈ బంగాళదుంపని వేసేసుకుందాము. కొంచెం మెత్తగా స్మాష్ చేసేసి వేసేసుకోవాలి. ఉండలు లేకుండా ఇట్లా స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలి. పిండికి పట్టేలాగా ఒకసారి ఇలాగా మొత్తాన్ని మిక్స్ చేసేసుకుందాము. పిండి ఇలా కలిపేటప్పుడు మీకేమన్నా కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ జీలకరించుకోవచ్చు. పొటాటో మొత్తం బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు, అలానే కొంచెం జీలకర్ర, కొంచెం వంట సోడా వేసుకోవాలి. అన్నీ వేసేసుకున్నాక ఒకసారి పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. పిండికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం చేయిని ఇలా తడపేసుకొని కొద్దిగా పిండి తీసుకొని వడల్లాగా ఒత్తేసుకోవచ్చు. ఇలా వడల్లాగా ఒత్తేసుకొని ఆయిల్లోకి వేసేసుకుందాము. ఇలా చేత్తో వేయడం కష్టం అనుకుంటే బటర్ పేపర్ మీద కానీ ఏదైనా పాలిథిన్ కవర్ మీద కానీ ఒత్తేసుకొని వడల్లాగా ఆయిల్లో కూడా వేసేసుకోవచ్చు. ఆయిల్ కూడా హీట్ అయిందండి. ఇప్పుడు వడలు ఇందులో వేసేసుకుందాము. వేసిన వెంటనే కలపకుండా కొంచెం వడలు పైకి తేలాక తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. రెండు పక్కల కాల్చుకునేలాగా మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలండి. వడల్ని టర్న్ చేసుకుంటూ ఉండాలి. వడలు ఇలా పైకి తేలుతూ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు మన వడలు రెడీ అయిపోయినట్టే. వీటిని మనం తీసేద్దాము. అంతే అండి, చాలా సింపుల్గా మనము ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ పిండిని కలుపుకొని వడల్లాగా వేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది. ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చినా కూడా మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలాగా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.